దేవుడు ఉన్నాడు అనేది ఎక్కువ మంది నమ్మకం. నమ్మకం మంచిదా చెడ్డదా? మంచిదే. దేవుడు ఉన్నాడు అనేది మంచి నమ్మకం. ఎందుకంటే ఒకరు చూస్తున్నాడు అని ఒక భయం ఉంటుంది. పిల్లలను ఏదైనా డబ్బులు పడేస్తే ఒరే కలకత్తుకు పైన పెట్టు అంటారు. అన్నం పాడేయకూడదురా, అన్నం పరబ్రహ్మ స్వరూపంరా, డబ్బులు లక్ష్మీదేవిరా, పుస్తకం అలా కింద పెట్టకూడదురా, సరస్వతిరా. ఇవన్నీ దేనికి? ఇవన్నీ నేర్పించడం రెస్పెక్ట్. దేనివల్ల నువ్వు బాగుంటున్నావో, దేనివల్ల నువ్వు బాగుపడుతున్నావో, దేనివల్ల నువ్వు జీవిస్తున్నావో దాన్ని గౌరవించు. అది మంచిది కదా. అది అప్పుడు ఎవరో మిమ్మల్ని డ్రాప్ చేశారండి, దిగాక ఏం చెప్తారు? ఎవడో తెలియదు, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు డ్రాప్ చేస్తే థ్యాంక్స్ అండి అంటాం. మరి భగవంతుడు మనకు నోరిచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. భక్తి అంటే థ్యాంక్స్ చెప్పడమే, కృతజ్ఞత కలిగి ఉండడం. ఒక అమ్మాయి అంటే ఎవరు చెడ్డోళ్ళు కాదు, మీ ఫ్రెండ్స్లో 2 పేర్లు చెప్పండి. భవానీ, మహాలక్ష్మి. సో ఈ 2 పేర్లు హిందువుల పేర్లే, వాళ్ళు హిందువులే. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎవరైనా ఒకళ్ళు గొర్రె అయిపోయారు అనుకుందాం. అయిపోతే అప్పుడు మీరు ఇక్కడి నుంచి అమ్మవారి కుంకుమని పెట్టబోయితే అంటారు, నొప్పులు వచ్చేస్తాలకి. మీరు రోడ్డు మీద వెళ్తూ ఈ మతం మారిన గొర్రెతో అరటిపండు రోడ్డు పక్కన ఆ బండి మీద అరటిపండు 2 తీసుకుని ఓం అని ఒక అరటిపండు తీసుకోవే అంటే అంటారు, నొప్పులు వచ్చేస్తాయి. ఎందుకంటావు? అది అరటిపండు, అది నువ్వేమైనా ఇంజక్షన్ చేసావు, ఏమైనా కలిపావా? ఏం లేదు, జస్ట్ అరటిపండు. నువ్వు ఓం అడ్డాం ఎవరికి ఇచ్చారు? విషం ఓ పుస్తకం ఎక్కించింది. ఓ పిల్ల గట్టిగా 15-16 ఏళ్ళు ఉండొచ్చు, కళ్ళజోడు పెట్టుకుని ఒక 5-6 ఏళ్ళ క్రితం పాట పాడింది. ఏం పాట తెలుసా? రాయి దప్ప మొక్క వద్దు, చెట్టు పుట్ట మొక్క వద్దు అని పాడింది. ఆ తర్వాత రీల్ వస్తుంది, మీరు ఎప్పుడన్నా చూడండి. ఫ్యూ సెకండ్స్ లేట్ చూసారా మీరు? చూడలేదు కానీ వెళ్ళిందా? ఆ తర్వాత నేనే పాడతాను అనమాట, చెక్క మొక్క అని పాడతాను నేను కదా. ఇప్పుడు దానికి ఎవరు నేర్పించారు? ఇప్పుడు మీ నాన్నగారి పేరేంటమ్మా? స్వామి. అమ్మగారి పేరు పార్వతి. ఇప్పుడు మీరు మీ నాన్నగారి గురించి చెప్పు అన్నాను అనుకో, చుట్టూ వీరభద్రరావులో అరగంట చెప్పావు, మా నాన్న చాలా గొప్పవాడు, మేమేం పీకలేం, వీడు వదలదా వీళ్ళ నాన్న ఎంత గొప్పవాడైతే మాత్రం అని మేము అవునా అంటాం. కానీ నువ్వు మీ నాన్న గురించి చెప్తూ ఒరే సురేష్ అసలు మా నాన్నతో పోలితే వీళ్ళ నాన్న వేస్టా అన్నావు అనుకో, అప్పుడు అదేదో సినిమాలో సుమోలు పైకి లేచినట్టు ఇక్కడ కుర్చీలు పైకి లేస్తాయి. ఎందుకని? నువ్వు మాట్లాడు, మీ నాన్న చాలా గొప్పడు, మాట్లాడు, మాకు ఇష్టం లేకపోయినా తినేస్తుందిరావు బాబు అనుకుని చచ్చినట్టు తింటాం. నేను తిట్టాం, నువ్వు మీ నాన్న గురించి చెప్తూ మా నాన్న చాలా గొప్పడు, మా నాన్న చాలా గొప్పడు అని 70 సార్లు 170 సార్లు మేము ఏం తిట్టం. నేను వీళ్ళ నాన్న వేస్తే అని ఏమన్నా మొదలెట్టామనుకు పేస్తే అలాగా ఈ ఎడారి మతాలు ఎక్కడం వలన ఇక్కడ పుట్టి ఓ పిల్లమ్మ, అది కూడా 20 ఏళ్ళు ఉంటాయో ఉండవు, అందరూ క్రైస్తవులు అయిపోతే చంపేస్తారా అని అడిగింది. ఎవరిని చంపం కానీ గుళ్ళయ్యి కూల్చేస్తాం అంటుంది. అసలు కూల్చడం అనే ఆలోచన రావడం ఏంటి? చండాలం. నిర్మించడం అనే ఆలోచన రావాలి, కూల్చడం ఏంటి? అంటే ఆ మతం అలా తయారు చేస్తుంది. ఈ దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు 300 ఏళ్ళు పాలించారన్నా ఎన్ని లక్షల హిందువుల రక్తం తాగేశారు వాళ్ళు, ఎన్ని లక్షల మందిని చంపేశారు. వాళ్ళు ఆథరైజ్డ్గా ఉరి తీసిన దేశభక్తులు 6 లక్షల మంది పైన ఉన్నారు. ఇంకా అనాథరైజ్డ్ వేరు, వాళ్ళు సృష్టించిన కరువు కాటకాలు వేరు. ఈ దేశాన్ని 2 ముక్కలు చేసి కొన్ని లక్షల మందిని చంపేశారు. అలా కొన్ని కోట్ల మందిని చంపేశారు. ఏం నేర్చుకోవాలి మనం? అలాంటి దరిద్రుల్ని ఈ బకర్డీ బ్యాచ్ గాళ్ళు, బకర్డీ అంటే ఏంటని అడుగుద్దేమో, నాకు కూడా తెలీదు. ఓ 3 నెలల క్రితం తెలిసింది, వాడెవడో తాగుతాడంటది, అది తాగి సచ్చాడంట, అందుకని బకర్డీ బ్యాచ్ అని వచ్చింది. అదొక మందు పేరంట. సో
ఈ బకడ్డీ బ్యాచ్ గాళ్ళు అంటారు ఈ బ్రిటిష్ వాళ్ళు ఆత్మీయ తల్లిదండ్రులు అంట. అంటే వీళ్ళు ఎలా చెప్తున్నారంటే వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎవడో మానభంగం చేసి వెళ్ళేటప్పుడు నగలో చీరలు ఇస్తే అబ్బాయి ఎంత మంచోళ్ళండి వాళ్ళు అన్నట్టు. వీళ్ళు ఇంట్లో వాళ్ళని నాశనం చేసింది వీడికి కనబడదు, వాడు చీర ఇచ్చింది బంగారం ఇచ్చింది చూస్తున్నాడు. అలాంటి లోఫర్గాళ్ళు తయారు చేస్తుంది ఎడారి మతం. కాబట్టి దేశభక్తి లేకుండా చేసేటువంటి ఎడారి మతాల నుంచి మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఇంకోటి ఏమిటంటే ఇప్పుడు నేను పాట పాడానా, అందులో ఏం చెప్పాను నేను, జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జెప్సన్, జెప్సన్ ఫాదర్ జైపాల్, జైపాల్ ఫాదర్ జైరామ్, గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే కదా. నా దగ్గరికి మీరు నెట్లో కొట్టండి, తర్వాత యూట్యూబ్లో జర్నలిస్ట్ రూపంలో వచ్చిన జంతువు అని కొడితే వస్తుంది. ఆశ్చర్యపోయారా? ఏం ఆశ్చర్యపోకండి. వచ్చాడు, వస్తే మరి ఎడ్డుండి అక్కడ చాలామంది వచ్చారు, ఇప్పుడు ఇందాక రాలే, అలా వస్తారు కదా, అందరికి బొట్టి పెడుతుంటే అన్నాడు. ఫోన్లో ఏమో గురుగారు ఇంటర్వ్యూ కావాలి, గురుగారు ఇంటర్వ్యూ కావాలన్నాడు. నువ్వు ఓపెన్గా చెప్పచ్చు కదా, సార్ ఐఎమ్ సో అండ్ సో ఐఎమ్ గొర్రె అని చెప్తే పోద్ది కదా. ఇప్పుడు కొన్ని పదాలు వాడకూడదు, కానీ తినేది ఇంటి మోడిచం పాడే డాష్ పాట అని సాగుతుంది. సో మోడి తెచ్చే చీర కావాలి, మోడి తెచ్చే పూలు కావాలి, మోడి తెచ్చే సెంటు కావాలి, మొగుడు కూడా కావాలి కదా. దేశం నుంచి అన్నీ కావాలి, దేశం వద్దు. ఇప్పుడు నువ్వు ఎవరినో పూజించు, తప్పేం లేదు, కానీ మిగిలినంతా ద్వేషిస్తే ఎలాగా? ఇప్పుడు మీ కారు ఉందా? ఉందనుకుంటే మీ తాతగారికి కారు లేదు కాబట్టి మీ తాతను తిడతావేంటి? తాత లేకపోతే నువ్వెక్కడి నుంచి ఉన్నావు కదా. మా తాత కారు లేదు నరకానికి పోతాడు అంటావను, నాన్ సెన్స్ కదమ్మా. కాబట్టి ఈ నాన్ సెన్స్ మతాల నుంచి ప్రపంచాన్ని రక్షించాలి. ఆ బాధ్యత నీ మీద ఉంది, వాడి మీద ఉంది, నా మీద ఉంది, మతం మారిన గొర్రెల మీద కూడా ఉంది. ఎందుకని గతం మర్చిపోయారు కాబట్టి గతాన్ని గుర్తుంచుకోవాలి. ఈ దేశం ఎలా గొప్పదైంది, దేనివల్ల గొప్ప చెప్పు, చెప్పనా? గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి బ్రహ్మపుత్ర తుంగభద్ర తపతి నర్మద పెన్న, పొంగి పొరలి తరంగాలు నీ మెడలో హారాలు, జీవనదుల గన్న తల్లివే ఓయమ్మ నీవు, జయము జయము భరతమాత, జయము నీకు జగన్మాత, ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు, హిమ వింధ్యా పర్వతాలు దేవతలకు నిలయాలు, దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు, పసిడి పంట క్షేత్రాలు పంచలోహ ఖనిజాలు, నిజముగను రత్న గర్భవే ఓయమ్మ నీవు, లోకమంత చీకటిలో తల్లడిల్లుచున్నప్పుడు, నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు, వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినావు, నిజముగను జగద్గురువే ఓయమ్మ నీవు. ఇందులో అర్థమైందా, అర్థం కలదా? అర్థం కాలేదు గురువు. ఈ దేశంలో గొప్ప నదులు ఉన్నాయి. ఏంటవి? సింధు నది, కావేరి నది, అమ్మా, గంగ యమున గోదావరి సింధు కృష్ణ కావేరి, ఇలా గొప్ప నదులు కలిగింది. అలాగే గొప్ప ఋషులు కలిగింది, గొప్ప యోధులు కలిగింది, గొప్ప వీరులు కలిగింది. ఇది మన దేశం, అవునా? మన దేశం ఎందుకు గొప్పది? రామాయణం వల్ల గొప్పది. మన దేశం ఎందుకు గొప్పది? భగవద్గీత వల్ల గొప్పది. ఏం చెప్పారు స్వామి వివేకానంద? నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగా, నా దేశం సంస్కార గంగా. ఇది మన దేశం. ఈ దేశానికి గొప్పతనం సనాతన ధర్మం వల్ల వచ్చింది, గొర్రెల వలనో ఇస్లాం వలనో క్రైస్తవం వలనో కాదు. నష్టపోయింది ఈ దేశం. ఇస్లాం క్రైస్తవంలో ఈ దేశం నష్టపోయింది, మొక్కలైంది, చాలామందిని కోల్పోయింది, చాలామంది ద్రోహులుగా తయారు చేయబడ్డారు.